ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బిఫోర్ వీడియోస్లో స్కిన్ టైటనింగ్ కోసము మీకు ప్యాక్స్ చెప్పాను. అందులో థర్మల్ పౌడర్ అని కూడా చెప్పాను కదండి. ఇదే థర్మల్ పౌడర్ అన్నమాట. అయితే ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఏజెడ్ స్కిన్ వాళ్ళకి, సాగింగ్ స్కిన్ వాళ్ళకి, ఇంకా ముడతలు పడిన స్కిన్ వాళ్ళకి ఆ ముడతలు స్కిన్ అనేది టైట్ అవ్వడం కోసము చేసే ఫేషియల్ అనమాట. దీన్ని థర్మల్ ఫేషియల్ అని అంటారు. థర్మల్ పౌడర్ అనేది ఇలా పింక్ కలర్లో వస్తుంది, ఇంకా థిక్ పింక్ కలర్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఓకేనా అండి? నిదం పట్టేసేమో. చేయకూడదు. అదే గడ్డ కట్టేసి అదే చేస్తుంది కదా. మహతల్లి ఏం చేసింది? ఏం లేదు. సరే అయిపోయింది కదమ్మా. థర్మల్ ఫేషియల్ చేసేసాం కదా. థర్మల్ ఫేషియల్ 35 years అబవ్ ఉన్న వాళ్ళకి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయొచ్చు అనమాట. ఈ థర్మల్ పౌడర్ ఏం చేస్తుంది అంటే ప్యాక్ పెట్టగానే డ్రై అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది. అది ఎలా డ్రై అవుతుందో స్కిన్ కూడా అలా టైట్గా చేస్తుంది. మనం ఈ థర్మల్ ఫేషియల్ ఎవరికి చేస్తున్నామో బాగా సాగిపోయిన చర్మానికి, ముడతలు పడిన చర్మానికి యూజ్ చేస్తున్నాము. జనరల్గా ఆ చర్మం ఎవరికి ఉంటుంది అంటే 35 అబవ్ ఉన్న వాళ్ళకి, 45 అబవ్ ఉన్న వాళ్ళకి, ఇంకా 50s 60s వాళ్ళకి కూడా చేయొచ్చు. ఇదన్నమాట ఉపయోగాలు. స్కిన్ అనేది టైట్ అవుతుంది. తర్వాత ఈ ప్యాక్ పెట్టినప్పుడు మీరు మాట్లాడకూడదు, కస్టమర్ని బాగా రిలాక్స్ అవ్వనివ్వాలి. ప్యాక్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ లోపల నుంచి వాళ్ళకి
వేడి ఆవిరి వస్తున్నట్లు ఏదో ఒక బరువుని వాళ్ళ మీద పెడుతున్నట్లు వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో ముందుగానే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి చెప్పాలన్నమాట, ఇలా ఉంటుంది భయపడొద్దు అని. కొంతమంది మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు, ఇదేమన్నా అవుతుందా, నాకు ఎలాగో అనిపిస్తుంది అని. ఏం లేదండి, ఈ ప్యాక్ వలన లోపల ఉన్న బాడీలో ఉన్న హీట్ కూడా కంట్రోల్ అవుతుంది. సేమ్ టైం స్కిన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, స్కిన్ అనేది టైట్గా అవుతుంది అండ్ స్మూత్గా అవుతుంది అనమాట. ఇవి థర్మల్ ఫేషియల్ వలన ఉపయోగాలు అనమాట. ఓకేనా? ఇలా స్కిన్ పట్టుకొని ఇలా స్కిన్ అనేది ఇలా అన్నారు. ఇలా తీసేసిన తర్వాత మీరు వెంటనే ఇలా మసాజ్ లాగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి లాగేసినట్లు ఉంటుంది అన్నమాట. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా థర్మల్ ఫేషియల్ చేయొచ్చు, కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకి ఈ ప్యాక్ తీసేసిన తర్వాత ర్యాష్ అనేది కనపడవచ్చు అనమాట. భయపడాల్సింది ఏం లేదు. ర్యాష్ అనేది మనం ఏం చేసినా చేయకపోయినా దానంతట అదే తగ్గిపోతుంది. కస్టమర్ భయపడతారు కాబట్టి మాయిశ్చరైజర్ కానీ లేదా ఐస్ క్యూబ్ కానీ లేదా రోజ్ వాటర్ కానీ రబ్ చేసి చేయాలన్నమాట.